హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎవ్రీ వీకెండ్ నేను ఒక చిన్న స్పెషల్ డిష్ చేసేసుకుంటాను. అంటే నాకు డైలీ కుదరదు. యాక్చువల్లీ మనం డైలీ ఇడ్లీ దోశ అవన్నీ తింటాం, కానీ వీకెండ్ వచ్చే వరకు కొద్దిగా స్పెషల్ చేసుకోవాలనిపించింది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మసాలా ఓట్స్ ఏవైనా మసాలా ఓట్స్ తీసుకోండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒక గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేస్తున్నాను. సో బాయిల్ అవుతుందండి. మనం ఇలానే మసాలా ఓట్స్ కాబట్టి డైరెక్ట్ వాటర్లో పోసుకొని చేసేసుకోవచ్చు. కానీ నేను దాన్ని కొద్దిగా మంచిగా టేస్టీగా ఉండడానికి ఏం చేస్తానంటే కాస్తంత చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో, సాల్ట్ అవసరం లేదండి. సో సాల్ట్ అవసరం లేదు. అది కాస్త బాయిల్ అవుతుంది మనకి. కాస్త ఒక 2 minutes బాయిల్ కానివ్వండి. బాయిల్ అయిన తర్వాత దెన్ I'll pour this. పోసేస్తున్నాను. మంచి మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేస్తున్నానండి. కుక్ అవుతుంది. దీనిలో మీరు కావాలంటే హల్దీ, కొద్ది కలర్ కోసం హల్దీ, చిల్లీ ఫ్లేక్స్ వేసానండి. హల్దీ అండ్ నేను కొద్దిగా ఘాటు కావాలంటే కొద్దిగా నేను వైట్ పెప్పర్ వేస్తానండి. ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా, అంటే చాలా ఘాటు ఉంటుంది. సో కలర్ బాగా వచ్చింది. సో నా దీంట్లో ఇంకా హెల్దీగా ఉండడానికి, మనకి ఉడికిపోయింది, కొద్దిగా హెల్దీగా ఉండడానికి నేను ఏం చేస్తానంటే దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేస్తాను. ఇది జస్ట్ ఇక్కడ దీనిలో నేను ఆయిల్ లేకుండా చేశాను. సో ఒక 2 స్పూన్స్ అట్లా ఆలివ్ ఆయిల్. హెల్దీ కదండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఇంకా లేడీస్కి అయితే చాలా మంచిదండి ఆలివ్ ఆయిల్. సో ఇది కుక్డ్ అండి. సో నేను బంద్ చేస్తున్నాను గ్యాస్. దెన్ కొరియాండర్ చాలా మంచిదండి హెల్త్కి. కొరియాండర్ ఇట్స్ లైక్ ధనియా. థైరాయిడ్ పీపుల్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో తిని చేసి చెప్పండి. మసాలాస్ ఎలాగో టేస్ట్ ఉంటుంది, కానీ ఈ విధంగా చేసుకోండి హెల్తీగా. ఓకే.